అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. బంగారం వజ్రాల వెలుగులతో వేరాపురి రాజ్యపు కోటలు వెలుగుతూ ఉన్నాయి. కానీ రాజ్యం బయట గ్రామాలు ధూళి, కరువు, ఆకలి, కన్నీరుతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ రాజ్యపు రాజు ధర్మవీరుడు, యుద్ధవీరుడు, కానీ ప్రజల కష్టాలు పట్టించుకొని గర్వి. ఎప్పుడూ రాజమందిరం లోపల మద్యం సేవిస్తూ, నృత్యాలను వీక్షిస్తూ, విలాసాలయంలో మునిగి తేలుతూ ఉండేవాడు ఆ రాజు. బయట రైతులు పగలు రాత్రి చెమటోడ్చి కూడా అన్నం తినలేక ఆకలితో ఏడుస్తున్నారు. ప్రజల కష్టాల కేకలు ఆకాశాన్ని తాకాయి, కానీ రాజు చెవుల్లోకి మాత్రం చేరలేదు. ఆ మహారాజు రాజ్యంలో ఒక గ్రామంలో రామయ్య అనే చిన్న రైతు విశాల హృదయంతో జీవిస్తూ ఉండేవాడు. ఆ గ్రామానికి వరుసగా 3 సంవత్సరాల నుంచి కరువు తాకిడి ఉంది. పంటలు ఎండిపోవడం, పిల్లలు రాత్రి ఆకలితో ఏడవడం, వారి భార్యా పిల్లలు ఆవేదనలలో ఉండటం అక్కడ యథామాము. ఒకరోజు రామయ్య, ఇలా ఉంటే మనం బ్రతకలేం, రాజు దగ్గరికి ఎలా అయినా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ రాజ్యాన్ని చేరుకోవడం అంత సులువైన పనేమీ కాదు. ఆ రాజ్యపు రహదారి అంతా బురద, వర్షం, దొంగలతో, సాహసంతో కూడుకున్న పని. కానీ రామయ్య వెనక్కి తగ్గలేదు. రాజమందిరం బయట గేటు దగ్గర రామయ్యను భటులు ఆపేశారు. నువ్వు మహారాజును కలుస్తావా అంటూ హేళన చేస్తూ మాట్లాడసాగారు, నవ్వసాగారు. కానీ రామయ్య వారిని బ్రతిమలాడి లోపలికి వెళ్ళాడు. సభలో రాజు బంగారపు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. రైతు రామయ్య రాజుకు నమస్కారం చేస్తూ, మహారాజా, మా పంటలు పాడయ్యాయి, మా పిల్లలకు కూడు లేదు. మా పిల్లలకు అన్నం ఇప్పించండి మహాప్రభు అంటూ రాజుని మర్యాదపూర్వకంగా అడగసాగాడు. ఆ మాటలకు రాజు హేళనగా నవ్వుతూ, నువ్వు పేదవాడివి, ఎప్పటికీ పేదవాడిగానే ఉంటావు. నీ దురదృష్టం నీ నీడలా వెంటాడుతుంది, దానికి నన్నేం చేయమంటావు అంటూ వ్యంగ్యంగా మాట్లాడసాగాడు మహారాజు. సభలో అందరూ ఆ మాటలకు నవ్వుతూ రామాయణ హేళన చేయసాగారు. రైతు కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. కానీ ఆ కన్నీటిని ఆపుకొని మహారాజుతో ఈ విధంగా అన్నాడు. మహారాజా, ఒక పక్షి చెట్టుపై గూడు కట్టుకొని ఉంటుంది, కానీ ఆ గూడు వర్షానికి, గాలికి కూలిపోతూ ఉంటుంది. అయినా కానీ ఆ పక్షి ఆశతో మరలా గూడు కట్టుకొని నివసిస్తూ ఉంటుంది. అదేవిధంగా మా గ్రామ రైతులు కూడా ఆశతో జీవిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ రాజ్యపు రాజు గుండె రాతి లాంటిది, అది ఎప్పటికీ మారదు. ఇంకా ఈ రాజ్యపు ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి మహాప్రభు అంటూ గట్టిగా అరవసాగాడు. ఇలాంటి అద్భుతమైన కథలు వినాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. రామయ్య ఆ విధంగా మాట్లాడి రాజ్యాన్ని వీడి తన గ్రామానికి బయలుదేరాడు. ఆ రోజు రాత్రి మహారాజుకి నిద్ర పట్టలేదు. తనకి తన తండ్రి చెప్పిన చివరి మాటలు గుర్తొచ్చాయి. ప్రజలు ఏడిస్తే మన రాజ్యం నిలవదురా అనే మాటలు మహారాజుకి గుర్తొచ్చాయి. అర్ధరాత్రి మహారాజు మారువేషంలో
గ్రామ పర్యటన చేయసాగాడు. అతడికి గ్రామం నిండా పిల్లలు ఆకలితో చావు అంచున ఉండడం, ఒక తల్లి తన పాలకి బదులు నీటిని పాలుగా ఇవ్వటం చూసి రాజు హృదయం కరిగిపోయింది. ఆకలితో ఒక వృద్ధుడు రోడ్డుపై చనిపోయినట్లుగా పడిపోయి ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసి రాజు కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఇన్ని రోజులు తన గర్వానికి తానే సిగ్గుపడుతూ తిరిగి తన రాజ్యాన్ని చేరుకున్నాడు. మరుసటి రోజు మహారాజు ఒక మహాసభను ఏర్పాటు చేశాడు. ప్రజలందరినీ ఆ మహాసభకు పిలిపించి అందులోని రామయ్యను ముందుకు పిలిచాడు. తన బంగారు కిరీటాన్ని తీసి ప్రజల ముందు ఉంచి ఈ విధంగా అన్నాడు. నిన్నటి వరకు నేను గర్వంతో ఉన్న రాజు, కానీ ఈ రోజు నుండి నేను ప్రజల సేవకుడిని. నా ధనం, నా బంగారం ఇక మీదట రాజ్యానికి ఆహారం, విద్య, నీరు అందించడానికి మాత్రమే ఉపయోగిస్తాను అంటూ భావోద్వేగానికి గురయ్యాడు మహారాజు. ఆ మాటలకు సభలో అందరూ కేరింతలు కొట్టసాగారు. రైతు ఆశ్చర్యంగా ఇది నిజమా మహారాజా అని అడిగాడు. రాజు అతన్ని హత్తుకుని, నువ్వు నాకిచ్చిన పాఠమే నా జీవితాన్ని మార్చింది. నాయకుడు అంటే ధనం సేకరించేవాడు కాదు, ప్రజల కన్నీళ్లు తూడ్చేవాడే నిజమైన రాజు. గర్వం కొంతకాలమే నిలుస్తుంది, కానీ మనం చేసే సేవ శాశ్వతంగా నిలుస్తుంది అని తెలుసుకున్నాం. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.